2024 జూన్ 4వ తారీఖున అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజే ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేసినారు. సరిగ్గా సంవత్సరం తర్వాత 2025 జూన్ 4 365 రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా, లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా? ఇది పెద్ద క్వశ్చన్. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడలే. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఎన్ని మాటలు చెప్పినారు. సంవత్సరం క్రితము 50 సంవత్సరాలు నిండితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. నా ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 30,000 మంది పైబడి ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు 12 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టినారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. 3 రాగిన 50 సరియలే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పైగా ఉండబడిన ఉద్యోగాలు బూస్టింగ్ చేసినారు. రైతులకు 26,000 రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మేము 20,000 ఇస్తామని చెప్పినారు. ₹1 ఇవ్వలే ఇప్పటికి. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. ఒక సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఎంతమందికి ఇస్తారో, ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతునికే తెలియాల. బస్సు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ప్రొద్దుటూరు ఎక్కితే ఇచ్చాపురం వరకు పోవచ్చు అన్నారు. లగ్జరీ బస్ అన్నారు, డీలక్స్ అన్నారు, అన్నీ చెప్పినారు. ఈరోజు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు, మేము బస్సు పెడతామని చెప్పినాం కానీ ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పాలా, డీలక్స్ అని చెప్పలే. ఈ నుంచి విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం అని మేము చెప్పలేదు. జిల్లా వరకే పరిమితి అంటున్నారు. అంటే జిల్లాకి 7 నియోజకవర్గాలు ఉంటే నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈడ బస్సు ఎక్కితే దువ్వూరు వరకు యువతలే టికెట్ లేదు. దువ్వూరుకు పోతే టికెట్ ఇవ్వాలా, ఇటుపక్క శాగలబరికి పోతే టికెట్ ఇవ్వాలా, ఇటుపక్క 120 కిలోమీటర్లు దాటితే టికెట్ ఇవ్వాలా. ఇదేనా మీ ఫ్రీ బస్సు? 3 సిలిండర్లు అన్నారు. మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలండి ప్రజలను. 100 మంది మహిళలను అడగండి డబ్బులు పన్నాయా అని. 70 నుంచి 80 మంది మహిళలు డబ్బులు పడలేదని చెప్తారు. 20 నుంచి 30 మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. మీరు గెలిచిందే ఈ మాటలతో. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు 1,500 ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు? ఇచ్చినారా మీరు? కరెంటు బిల్లులు పెంచాం, నాణ్యత కలిగిన కరెంటు ఇస్తామన్నారు. వాసి తడిసి మోపెడైతుంది. ఈ వేసవి కాలంలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో ఇక్కడ ఉండే ఏ మహిళను అడిగినా సుస్పష్టంగా చెప్తారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని చెప్పినారు. ఉప్పు, పప్పు, బెల్లం, కందిబ్యాలు, చింతపండు పెరిగినాయో పెరగలేదో ఒకసారి చంద్రబాబు నాయుడే చెప్పమని చెప్పండి. ఫీజు రీంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించినారు. రైతులను హాలిడే చేసినారు. వాళ్లకు పిల్లల పరిస్థితి దారుణం. ఈరోజు ఎంతోమంది బళ్ళు మానుకొని ఇళ్ళకాడ పనులకు పోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఆడ మానుకొని వేరే చోటుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా విధానాన్ని నాశనం చేసినారు. వ్యవసాయాన్ని నాశనం చేసినారు. ఆరోగ్యాన్ని అటకెక్కించినారు. ఇచ్చిన హామీలను అమలుపరచలే. పేదరికం ఉండే కుటుంబాలకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందలే. నిరుద్యోగులనైతే గాలికి వదిలేసినారు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఏమీ ఇవన్నీ చేయలే. ఇవన్నీ నిజాలు నేను చెప్పినట్టు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాం, పేదవాళ్ళందరినీ సావుకారులను చేసినా, నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా, అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం నీళ్ళు అయిపోయినాయి, ఆడవాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము, వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది. సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అందుకే రోజు సాయంకాలం ఇళ్ళకాడ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్చి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు. సిగ్గుండాల. ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు, పిరిగడు మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే, జోవిలో ₹100 లెక్క లేక పేదవాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు సుపరిపాలన అందించినామని చెప్పి పాయసం చేసుకొని రంగవల్లులు వేసుకొని పండగ చేసుకోవాలంటారా? కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతున్నాం. ఒక్క పిలిపిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెన్నుపోటు దినం. సంవత్సరం కాలం గడిచింది. మీకు మోసం చేసినాడు. ఈరోజు నిరసన చేద్దాం మనం.
ప్రభుత్వాన్ని గట్టిగా మనం గలం వినిపిస్తాం రాండి అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 8,000 నుంచి 10,000 మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలా మీ మీద, ఎంత ఆగ్రహం ఉండాలా ఈ ప్రజలకు. మహిళలు రోడ్డు మీదకి వస్తారా? కుటుంబ స్త్రీలు, మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయడానికి రాగలుగుతారా? ఈరోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు కాలుతా ఉంది. మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు. రోడ్ల మీద ఉంటారు. ఈ బుద్ధి ఆడుండారు, రోడ్ల మీద ఉంటారు. జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు. బటన్ నొక్కితే డబ్బు పడుతుంది. ఆ డబ్బు డ్రా చేసుకోనికి బ్యాంకుకి పోతారు. ఏ బ్యాంకులో చూసినా మనం 100 మంది ఉంటే 400 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ బుద్ధి ఎతుకులాడితే బ్యాంకులలో ఆడవాళ్ళు లేరు. ఒక్క ఆడ మనిషి కూడా లేదు బ్యాంకులో. రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాలు చేయనీకి. మీరు చేసిన ఈ మోసానికి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి, ఈ వెన్నుపోటుకు, ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్కనాటే మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేశానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి, పార్టీకి. సిగ్గన లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారేమో, ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి. సంవత్సర కాలం నడిచింది. సంవత్సరం కాలానికే ప్రజలు ఇంత ఆగ్రహాన్ని, ఆవేశానికి లోనైనారంటే ఇంకా 4 సంవత్సరాలు గడిస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్పష్టంగా కూటమి పార్టీకి అయితే చెప్తా ఉన్నా, ఈరోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రయల్ సినిమా. జస్ట్ ట్రయల్. 15 రీళ్ళ సినిమా ఉంది. ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు. జగన్ కాదు, మేము కాదు చూపించేది, ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అమ్మఒడి అందరికీ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన లెక్క కూడా ఈ సంవత్సరం ఇవ్వాలా, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన లెక్క కూడా ఇవ్వాలా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ 4,000 ఇవ్వాలా. రైతు భరోసా కింద 26,000 రూపాయలు ఇవ్వాలా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలా. మా ఊళ్ళో పిల్లలకు 20 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినాం, మాకు ఉద్యోగాలు రావాలా. బస్సు ఈ నుంచి మేము విజయనగరమైనా, విశాఖపట్నమైనా, శ్రీశైలమైనా, మల్లన్నైనా, ఎక్కడైనా కాణిపాకమైనా మేము పోవాలంటే మా ఆడవాళ్ళు ఊరికి పోయే పరిస్థితి ఉండాలి. నువ్వు ఏం హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా. నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు 2 ఇంతలు, 2 ఇంతలకు 3 ఇంతలు, 3 ఇంతలకు 30 ఇంతల నిరసన నువ్వు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఉండే 2,50,00,000 మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. జస్ట్ ఇది నీకు శాంపిల్.